హే హాయ్ హలో అండి, దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ వరల్డ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియోస్ ఇలా పెట్టగానే అలా వచ్చేస్తాయి నోటిఫికేషన్ ద్వారా. ఈ వీడియోలో అయితే మేము ఎల్లమ్మ తల్లికి నైవేద్యం వేసుకున్నామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఎల్లమ్మ తల్లికి అయితే నైవేద్యం వేసుకుంటాము. ఎల్లమ్మ తల్లికి నైవేద్యం ఎలా వేస్తామో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఎవ్రీ ఇయర్ అయితే ఎల్లమ్మ తల్లికి నైవేద్యం వేసుకుంటామండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలంలో అయితే ఇంకా పంటలు వేయడం స్టార్ట్ చేస్తాము. సో అందుకని సమ్మర్లో అయితే అన్ని దేవతలకైతే నైవేద్యాలు వేసుకుంటాము. ఎల్లమ్మ తల్లికి, పోషమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి అయితే నైవేద్యాలు వేసుకుంటామండి. ఇంకా పల్లెటూళ్ళలో అయితే అందరూ నైవేద్యాలు అయితే వేసుకుంటారండి. ఎల్లమ్మ తల్లికి, పోషమ్మ తల్లికి అయితే పంటలు చల్లగా వండాలని ఎల్లమ్మ తల్లికి అయితే మొక్కులైతే తీర్చుకుంటాము. ఇక్కడైతే వంటలు చేయడం అయితే స్టార్ట్ చేసామండి. పొయ్యి పైన చేస్తాము నైవేద్యాలు అయితే. ఎల్లమ్మ తల్లికి ఇష్టమైన నైవేద్యాలన్నీ చేస్తాము. ఎల్లమ్మ తల్లికి అయితే బొబ్బెరు గుడాలు కుడుములతో, ఇంకా బెల్లపన్నము, ఎండు చేపల కూర, ఇంకా ఎల్లమ్మ తల్లికి ఇష్టమైన నైవేద్యాలన్నీ వండేసి ఇట్లాగైతే ఆకులో అయితే అన్ని ప్రసాదాలన్నీ ఇలా పెట్టేసి ఎల్లమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పిస్తామన్నమాట. సో ఇక్కడ ఎల్లమ్మ తల్లికి నైవేద్యం పెట్టడానికైతే వేరే వాళ్ళు ఉంటారండి, కానీ మేమే ఇక్కడ ఎల్లమ్మ తల్లికి అయితే నైవేద్య పూజ చేస్తున్నాము. ఎల్లమ్మ తల్లికి ఇష్టమైనవన్నీ తీసుకొస్తామన్నమాట. కొబ్బరికాయ, పేలాలు, పసుపు, కుంకుమ, అగరబత్తులు, కళ్ళు, ఇంకా మనం వండిన ప్రసాదాలన్నీ ఇంకా తీసుకొచ్చి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి అయితే నైవేద్యం ఇస్తామండి. ఎల్లమ్మ తల్లికి మెయిన్గా ఇష్టమైనవి అయితే ఎండు చేపల కూర, కళ్ళు, పేలాలు అన్నమాట. ఇవైతే పక్క ఎల్లమ్మ తల్లికి అయితే నైవేద్యంగా పెట్టాలి. సో ఇంకా మేము తీసుకొచ్చిన అన్నీ అయితే ఎల్లమ్మ తల్లికి అయితే అక్కడ పెడుతున్నాము. ఇంకా మేము తోటలో అయితే పసుపు పండిస్తామండి. ఆ పసుపుతో కూడా ఎల్లమ్మ తల్లికి అయితే పక్క పెట్టాలన్నమాట. కొత్త పసుపు కదా, ఎల్లమ్మ తల్లికి చాలా ఇష్టం పసుపు. సో మేము పసుపు కూడా తీసుకొచ్చి ఎల్లమ్మ తల్లికి అయితే అక్కడ పెడతాము. ఇంకా తోటలో పండిన ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు కూడా ఎల్లమ్మ తల్లికి అయితే పెడతాము. ఇక్కడ అయితే ఎల్లమ్మ తల్లికి నైవేద్యం పెట్టడానికి అయితే బండారి ఇలా వేయాలన్నమాట. పసుపుతో ఇలా వేసి మనం తీసుకొచ్చిన నైవేద్యాన్ని అయితే అట్లా పెట్టాలన్నమాట. ఎల్లమ్మ తల్లికి నైవేద్యం పెట్టిన తర్వాత అయితే ఇంకా కోడిని కూడా కోస్తామన్నమాట. ఎల్లమ్మ తల్లికి అయితే కోడి కోసిన తర్వాత అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంకా మొక్కులు తీర్చుకుంటామన్నమాట. ఎల్లమ్మ తల్లికి నైవేద్యం వేసుకున్న తర్వాత అయితే ఇంకా అక్కడే వంట చేసుకొని అందరం కలిసి తినేసి వస్తాము. ఇలా అండి ఎవ్రీ ఇయర్ మేమైతే ఇలా ఎల్లమ్మ తల్లికి నైవేద్యం వేసుకుంటామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.